బాగుందన్న సినిమా మాత్రం బాగుంది. ఏదో అనుకున్నా ఏదో వచ్చింది. చాలా మంది స్టోరీ లేదు, ఓన్లీ ఎలివేషన్లు మ్యూజిక్ తోనే నడిచింది అంటారు కదా. లేదన్న, స్టోరీ బాగుంది, ఎలివేషన్ బాగుంది, అంతా బాగుంది, అంతా ఓకే. ఇప్పుడు వరకు ఇండస్ట్రీలో బిగ్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి అంటే పుష్ప గానీ, బాహుబలి, కేజీఎఫ్, RRR ఉన్నాయి. వాటితో కంపేర్ చేయొచ్చు అంటారు ఈ సినిమాని? చేయొచ్చు, ఎందుకంటే బాగుంది మూవీ, ఎలివేషన్, ఫైట్ సీన్స్, కటనా ఫైట్ బాగుంటది. పవన్ కళ్యాణ్ తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ మ్యూజిక్ చెవులు పోయినాయి అంతే. అంటే తమను అంతకు ముందు ఎప్పుడు కూడా సినిమా గురించి అడిగితే మీసం తిప్పేవాడు, రివ్యూ చెప్పేవాడు కాదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మీసం తిప్పుకోవచ్చు బ్రో, చెప్పిన మాట ప్రూవ్ చేసుకుంది. టికెట్ రేట్ 1000 రూపీస్, 800 అమ్మారు అని చెప్పి ట్రోల్ చేశారు కదా. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? వర్తబులేనా? టికెట్ వర్తబులే, ఇంకా ఎక్కువ పెట్టినా ఏం కాదు, చూడొచ్చు సినిమా. సినిమాలో ఎవరి యాక్షన్ బాగుంది? హీరో, విలన్, హీరోయిన్ ఎవరు పాత్ర బాగా నటించారు? హీరో, విలన్ కూడా సూపర్. విలన్ అయితే విలన్ కొంచెం మంచిగా చేసిండు, హీరో ఇంకా చెప్పొద్దు, ఇక చూడాలి వచ్చి. ఓజీ ఫైర్ స్ట్రోమ్ అంటున్నారు కదా. అవును, ఏం చెప్తావు? ఫైర్ స్ట్రోమ్ గంభీరనే, ఓజస్ గంభీరనే. ఒక మాటలో ఓజీ గురించి నువ్వేం చెప్తాను? ఒక మాటలో ఓజీ గురించి నువ్వేం చెప్తావు? ఓజీయా ఇక మాటలు ఏం లేదు, చూడాల్సిందే అంతే. ఖచ్చితంగా చూడాల్సింది. కలెక్షన్స్ ఎలా ఉంటాయి? కలెక్షన్స్ వస్తాయి బ్రో, బాగా వస్తాయి. 1000 crores దాటుదండ ఓవరాల్ గా చూస్తే, నచ్చితే బాగుంటది, వస్తాయి. బ్రేక్ అవుతాయి దీనివల్ల. తమన్నా మ్యూజిక్ ఎలా ఉంది? మెయిన్ గా అబ్బా బీజం అయితే ఓ రేంజ్. ఇంకా అంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్ల సినిమా లేదని చెప్పి చాలా అదర్ హీరో ఫ్యాన్స్ అందరూ ట్రోల్ చేశారు కదా. అయిపోయి 1500 crores 2000 crores పక్కా. ఈ సినిమాలో ప్రభాస్ గారు ఉన్నారని చెప్తున్నారు, మీ అభిప్రాయం ఏంటి? లేరనుకుంటా బ్రో, ఇక్కడ బయట సోషల్ మీడియాలో కూడా ఒక వార్ లాంటి జరుగుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకవైపు, మిగిలిన ఫ్యాన్స్ అందరూ ఒకవైపు ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ నడుతుంది. అంటే వీళ్ళిద్దరూ కలిసిపోయారంటారా? ఎలా ఉంటుంది అంటారు ఈ కల్ట్ కలిపితే? మా పవన్ కళ్యాణ్ అయితే అందరితో కలిసిపోతారు అయితే పక్కా. ఇంకా మామూలే కాదు, ఇంకా సోషల్ మీడియా అంటే ఒకరు బ్యాంక్ తగ్గట్టు ఒకరు ఉంటారు అట్లా. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినప్పుడు ఎందుకు ఎక్కువ ట్రోల్స్ జరుగుతుంది అంటారు? అంటే ఇంకా పడని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు బ్రో, ఇంకా ట్రోల్ చేస్తారు. ఇంకా ఓజీ గురించి ఒక మాటలో ఏం చెప్తాను? ఒక మాటలో చెప్పాలంటే అదే బ్రో చెప్తున్నాగా, ఇంత ముందో లెక్క ఇప్పుడో లెక్క, ఇంకా రికార్డులు తిరిగి వస్తాయి. ఇదైతే పక్క. ఓజీ సినిమా సూపర్ ఉందన్న, మామూలుగా తీయలే. సుజిత్ తమన్నా మ్యూజిక్ ఎలా ఉంది? అందరు మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉంది, ఎలివేషన్ రేంజ్ లో ఉన్నాయన్నారు. చంపేశాడు అన్న మ్యూజిక్, మామూలు మ్యూజిక్ కాదు. బాక్సులే పలిగిపోతున్నాయి, ఐమాక్స్లే బాక్సులు పలిగిపోయాయి. నేను పెట్టిన డబ్బులకి పడతాను. సినిమా మాత్రం కేక, మ్యూజిక్ మాత్రం తమన్ అంత క్లారిటీగా చెప్పిండు. చెవుల నుంచి రక్తాలు వస్తాయి అంటే బాక్సులే బద్దలైపోతున్నాయి అన్న, మామూలుగా చేయలేదు సౌండ్. తమిళ్లో అనిరుద్ధ్ ఒక రేంజ్ స్టార్ లో ఉన్నాడు మ్యూజిక్ లో, ఇప్పుడు తెలుగులో తమన్ అంతకు మించిపోయాడు అంటారా ఈ సినిమాతో? మించిపోయాడు అన్న, మన అనిరుద్ధ్ కన్నా మించిపోయాడు. సుజిత్ డైరెక్షన్ ఎలా ఉందన్న? గతంలో సాహో దిస్తే మన తెలుగు ఆడియన్స్ కి అంతగా ఎక్కలేదు అన్నారు. ఇప్పుడు ఎలా అనిపించింది ఓజీతో సుజిత్ డైరెక్షన్? అది ఇంకా మనం చూసి అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటది అన్న, స్టోరీ లైన్ ఏది అనేది. పవన్ కళ్యాణ్ గారు మాస్ స్టైలిష్ లుక్ లో ఒక గ్యాంగ్ లీడర్ గా చేశారు కదా, మాఫియా బ్యాక్ డ్రాప్ హీరోగా. ఇప్పుడు వరకు ఇటువంటి క్యారెక్టర్లు చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఇక మా దేవుడు అన్న, ఎలా కనిపించినా మేము చూసేస్తాం. అంటే చాలా మంది కూడా 1000 రూపీస్ టికెట్ అమ్మారని చెప్పి ట్రోల్ చేశారు, అంటే అంత రేటు ఇప్పుడు వరకు అమ్మలేదని. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ప్రీమియర్ షోలకి 1000 రూపీస్ టికెట్ కి సినిమా చూసిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది? సినిమా చూసిన తర్వాత చాలా బాగుందన్న. అంటే మనం టికెట్ కి పెట్టిన ప్రైస్ సినిమా చూసిన దాకా మనకు వర్త్. పవన్ కళ్యాణ్ గారి లుక్ ఎలా ఉందన్న ఓజీలో? చంపేశాడు లుక్స్. ఇలాంటి లుక్స్ ఏ డైరెక్టర్ చూపించలే, ఏ సినిమాలో కూడా రాలే అన్న. ఇప్పుడు ఓజీ ఈ సాహోకి ఇంటర్లింక్ అని చెప్తున్నారు. ఒకవేళ పార్ట్ 2లో ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే స్క్రీన్ మీద ఉంటే ఎలా ఉంటుంది అంటారు? మేము వెయిట్ చేస్తున్నాం దానికోసమే.